కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివసితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివసితిని. దయచేసి మనము ప్రార్థనలకు వెళ్ళక మునుపు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చూసుకొని మనము సంఘ ప్రార్థనలో ప్రవేశించాలని దేవుని యొక్క పేరిట మనవి చేస్తూ ఉంటున్నాము. దానియేలు రాసిన పత్రిక, దానియేలు రాసిన గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం నుంచి మనము మార్చి 20వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు మార్చి మనము చదువుకుందాము. ప్రభువా, మా పాపము బట్టియు మా పితరుల దోషమును బట్టియు యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రశిష్టమైన పర్వతము, ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపము నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైన నీ యొక్క పరిశుద్ధ స్థలం మీదకి ప్రాకారములను నీ గొప్ప కనికరం బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యము బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియోగి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. తీసుకో. ఎన్ని వచ్చినాము? 19, 20 వచ్చినామా? నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతముల కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. 21 వచనం చదవండి. సాయంత్రం దేవుని సాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, జీవము గల దేవా, సాయంకాల వేళలో దయల తండ్రి, నీ బిడ్డలైనటువంటి మమ్మలను నా తండ్రి నీ గుంపుగా, నీ స్వాస్థ్యముగా, దయల తండ్రి నీ రక్తంలో కడగబడ్డటువంటి బిడ్డలంగా
నాయన చిన్న మందగా మమ్మల్ని చేర్చి దయల తండ్రి ఇది నాని మాకు జ్ఞాపకం చేసుకున్నటువంటి నీ గొప్పతనాన్ని బట్టి వందనములు స్తోత్రము చెల్లిస్తూ వస్తాము. దయల తండ్రి మానవులము తండ్రి పడిపోయి చెడిపోయినటువంటి వారము దయల తండ్రి ఎక్కడనో నా తండ్రి లోకంలో తిరుగుతున్నటువంటి మమ్మలను నా తండ్రి నీ రక్తం చేత పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈ విధంగా చిన్న మందగా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని తండ్రి దేవా ఈ యొక్క గుంపులో మమ్మలను కూడా నా తండ్రి ప్రభా ఒక్కనిగా చేసుకున్నటువంటి నీ యొక్క ఆధిక్యతను బట్టి వందనములు స్తోత్రం చెల్లిసి వస్తాము. దయల తండ్రి దేవా ఏ దానికి నా తండ్రి ప్రభా జ్ఞానం లేనటువంటి వాడను దయల తండ్రి ప్రభా పరలోకం నుంచి నీ జ్ఞానము నీ తెలివి నా తండ్రి ప్రభా సంపూర్ణంగా మానవుని ఖాళీ చేసి నీ దైవాత్మ మాలోను నింపుమని ప్రార్థన చేస్తూ వస్తాము. ఇంతవరకు సహాయపడ్డావు నీ కొందనములు దయల తండ్రి ప్రభా కేవలము పాటల ద్వారా నిన్ను మహింపరిచినటువంటి విధానాన్ని బట్టి వందనములు. దయల తండ్రి ప్రభా దానియేలు దయల తండ్రి ప్రభా మధ్యలోనికి తీసుకొస్తూ వచ్చావు. దానియేలు నన్ను తండ్రి ఏ విధంగా నీ యొక్క సన్నిధిలో తగ్గించుకుంటూ వచ్చాడు. నీ సన్నిధిలో నా తండ్రి ప్రభా మోకరించి నా తండ్రి నిన్ను విన్నపం చేస్తూ వచ్చాడు. తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు సహాయపడ్డావు. నీ కొందనములు స్తోత్రము చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క సంఘ ప్రార్థనలో దేవుడు మనతోని మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాము. కాబట్టి దానియేలు రాసిన పత్రిక దానియేలు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు మనము చదువుకున్నాము. దానియేలు ఏ విధంగా ప్రభు సన్నిధిలో మోకరిస్తూ వచ్చాడు, తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఏ విధంగా ఆయన చిత్తానుసారంగా నడుస్తూ వచ్చాడు మనం ఈ యొక్క అధ్యాయంలో చూస్తూ వస్తున్నాము. కాబట్టి ఈ యొక్క వచనాన్నితోటి మనము ప్రారంభించుకుందాము. 16వ వచనము అమ్మ చదవండి. ప్రభువా మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైన యెరూషలేము నీకు చూసినావా ఏమంటుండు దానియేలు, మా ప్రభువా మా పాపమును బట్టియు మా పితరుల దోషమును బట్టియు ఏమంటుండు. ఈ యొక్క సాయంకాల వేళలో సంఘ ప్రార్థనకు వచ్చినటువంటి బిడలమైనటువంటి మనము మన యొక్క పాపము పూర్వం స్థితి ఏ విధంగా ఉన్నది, గతం స్థితి ఏ విధంగా ఉంది, గతంలో మనము ఏ విధంగా జీవిస్తూ వచ్చాము లోకంలో, గతంలో మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు ఎట్లున్నాము, నమ్ముకున్నాక ఏ విధంగా ఉన్నాము, మన పితరులు ఎట్లున్నారు, మన పితరుల తర్వాత మనము ఎట్లు దేవుడు మనకు సహాయపడుతూ వచ్చాడు, మన మొర ఆలకిస్తుందా, మన మొరను ఆలకిస్తలేడా, మనల్ని ఆశీర్వదించిండా, దీవించిండా, మరి ఏ విధంగా దానియేలు యొక్క గ్రంథంలో చూపబడుతూ ఉంటుండు. ఏమంటుండు, మా ప్రభువా మా పాపమును బట్టియు. చూసినావా, ఎప్పుడు లోకములో ఉన్నప్పుడు మనం, ఇప్పుడు కాదు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడక మునుపు ప్రభువా మా పాపమును బట్టియు మా పితరుల దోషమును బట్టియు. మన పితరులు దేవుని ఎరగనప్పుడు ఏ విధంగా ఉన్నారు, దేవుని ఎరిగినాక వాళ్ళని ఎట్లా ఆశీర్వదిస్తూ వచ్చాడు, వాళ్ళని ఎట్లా దీవిస్తూ వచ్చాడు, వాళ్ళ ద్వారా మనము ఏ విధంగా మనము ఈ లోకంలో జీవిస్తూ వచ్చాము, తర్వాత మన పాపములు ఏ విధంగా ఉన్నాయి, నమ్ముకోకముందు నమ్ముకునగా అట్లా ఆ విధంగా చదవమ్మా. నీ నీతి కార్యములన్నిటి బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను. నీ నీతి కార్యములనన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు దానియేలుకి ఇచ్చినటువంటి దర్శనము. అమ్మ పిల్లలను జాగ్రత్త పట్టుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు దానియేలుకి ఇచ్చినటువంటి దర్శనము ఏ విధంగా దానియేలుకి ఇచ్చిండు, ఏ విధంగా దానియేలు దేవుని సన్నిధిలో చేస్తూ వచ్చాడు, ఏ విధంగా తగ్గించుకుంటూ వచ్చాడు, ఏ విధంగా మొరపెడుతూ వచ్చాడు, ఏ విధంగా దేవుని సన్నిధిలో మరి కనిపెడుతూ వచ్చాడు,
ఈ యొక్క దానియేలు గ్రంథంలో మనకు తేటగా కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ యొక్క అధ్యాయం అంతా చూస్తే, ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయం అంతా చూస్తే, మరి 10-12 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలన్నీ చూస్తే దానియేలుతో మాట్లాడినటువంటి దేవుడు నీతో నాతో కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. 17 వచనం చదవమ్మా. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా, చూసినావా, ప్రభు చిత్తానుసారంగా దేవుని యొక్క చిత్తము మనం ఏ విధంగా కనుక్కుంటున్నాం. ఒక పని చేయాలంటే ఒక పని చేయాలంటే మనం ఏం చేస్తాం? మనం ఇష్టానుసారంగా మనము పని చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడేటువంటి బిడ్డలు అప్పుడే డిసిజన్ తీసుకోరు. దేవుని చిత్తం, ఆయన చిత్తం ఏమైందో ప్రార్థన చేసుకొని చెప్తామంటారు. ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి అడుగుతారు, అయ్యా ఈ పని చేయాలనా, ఈ పని చేయకూడదా, ఈ పని నాకు అవసరమా, ఈ పని అవసరం లేదా. మనం ఏం చేస్తామంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, దేవుని రక్తంలో కడగబడేటువంటి బిడ్డలు ఒక అడుగు వెనుకకేసి దేవుని సన్నిధిలో మనము ఒక ఇండ్లే కానీ ఒకటి ఎక్కడనే ప్రదేశమే కానీ మోకరించి, ప్రభా నీ చిత్తమా నీ కాదా, ఈ పని చేయాలనా చేయకూడదా. ఆ విధంగా దానియేలు అడుగుతూ వచ్చాడు, దేవుని అడుగుతూ వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు నేను కూడా రక్షింపబడ్డటువంటి బిడ్డలము, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డటువంటి బిడ్డలము, నువ్వు నేను కూడా దేవుని చిత్తాన్ని కనుక్కోవాలంటే దేవుణ్ణి అడుగుతాం మనం. ఆ విధంగా దానియేలు అడిగినాడు. చదువునానా. నీ ముఖ ప్రకాశము రానిమ్ము, నీ గొప్ప కనికరం బట్టే, చూసావా, నీ గొప్ప కనికరము బట్టే, ఆయన గొప్పతనాన్ని బట్టే మనము ప్రార్థించడానికి వచ్చాము, మన అవసరం నిమిత్తమై. ఎందుకంటే ఒక దాసుడు రాస్తూ వచ్చాడు, అమృతరాజ్ అంకుల్ అని, మనం ఎవరు చూడలే. నేను కూడా చిన్నతనంలో దాదాపు ఆయన 80, 81, 82లో చనిపోయాడు. బక్షి అంకుల్తోని పనిచేసినటువంటి ఒక పెద్ద భక్తుడు. ప్రతి కూడికకి ఎందుకు రావాలి, ప్రతి ఒక్క మందిరం ఎట్లు కట్టబడి మందిరంలో జీవిస్తున్నాము, ఎందుకు వస్తున్నాము మనమని ఆయన అంటే, ఆయన ఏమన్నాడంటే దినదినము మనము నేర్చుకొని ఆయన కోసము, ఆయన రాకడ కోసము సిద్ధపడనికరంట. మందిరానికి వస్తున్నామంటే ఈ టైంలో మనం ఇంటికాడ ఉండి ఏదేదో నానా మాటలు ఏదో కాలక్షేపణం చేస్తూ వస్తాము. ఆ భక్తుడు ఏమన్నాడంటే ఒక బుక్ రాస్తూ వచ్చాడు, మనమంట మన జీవితము కోసము నేర్చుకొని ఆయన కోసము, ఆయన సిద్ధపాటు కోసం, మన సిద్ధపాటు కోసం అంట మనం డైలీ దినదినము వారవారము సండే మరి వర్షిప్కు చేయడానికి వచ్చినప్పుడంట మన జీవితము, మనం చనిపోతే మనం ఎక్కడికి పోతాము, మన జీవితము ఎదుగుదల కొడతామంట, మన సిద్ధపాటు కోసం అంట. అట్లా విధంగా గొప్ప గొప్ప భక్తులు దేవుని సన్నిధిలో కనిపెట్టినటువంటి వారు. ఏమంటుంటే 17 వచనము మళ్ళీ చదవమ్మా. 18 వచనం. నీ గొప్ప కనికరం బట్టియే మేము నిన్ను ప్రార్థిస్తున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించుట లేదు. చూసినావా, నీ సన్నిధి ప్రార్థించుటలేము. నీ గొప్ప కనికరం బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన మనకు ఆరోగ్యం ఇస్తేనే వచ్చాము. అనారోగ్యం ఇస్తే మనం రాలేము మందిరానికి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం రాలేము. తినాలంటే ఒక వయసులో ఉన్నప్పుడు 2 బిర్యానీలు తింటాం. ఒక వయసు, ఒక యవన వయసు ఉన్నప్పుడు 2 బిర్యానీలు 3 బిర్యానీలు తింటాం. తర్వాత నడిప్రాయానికి వచ్చినాక తగ్గుతూ ఉంటుంది. ముసలితనానికి వచ్చినాక పూర్తిగా తగ్గుతుంది. ఏది కూడా మనం జీర్ణించుకోలేము. అయితే ఏ టైంలో ఏది చేయాలి, ఏ టైంలో ఎట్లు చేయాలి, దేవుడు ఇక్కడ దానియేలుకు దర్శనం ఇస్తూ వచ్చాడు. ఎప్పుడు చేయాలనో అప్పుడే చేయాలి,
ఎప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టాలనో అప్పుడే కనిపెట్టాలి, ఎప్పుడు దేవుని అడగాలనో అప్పుడే అడగాలి, ఎప్పుడు దేవుని చిత్తము కనుగొనాలనో అప్పుడే కనుక్కోవాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ వస్తాడు, అప్పుడే నీ మాట దేవుడు ఆలకిస్తూ వస్తాడు, అప్పుడే నీకు నీ ముఖాముఖి ఉన్నటువంటి దేవుని చూస్తూ వస్తాం మనం. ఎందుకంటే ఆయన స్వరం వింటూ వస్తాము. చదువునా 19వ వచనం. ప్రభువా ఆలకింపుము, ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక. ప్రభువా ఆలస్యము చేస్తే మనము ఏమవుతుందో తెలియదు. జీవిస్తున్నాము లోకంలో, మన జీవిత ప్రయాణము, మనము ఈ లోకానికి జన్మించింది మొదలుకొని, దేవుడు ఈ లోకంలో పుట్టించింది మొదలుకొని అంతం వరకు మనల్ని ఎట్లా కాపాడుతున్నంటే, తల్లి తన ఒడిలో ఏ విధంగా పిల్లలను కాస్తూ ఉంటుందో ఆ విధంగా మనల్ని దేవుడు ప్రతి ఒక్క అపాయం నుంచి, ప్రతి ఒక్క కీడు నుంచి, ప్రతి ఒక్క దుర్ఘటనల నుంచి, ప్రతి ఒక్క వడదుడుకుల నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము దేవుణ్ణి మరి ఉపవాసంతో ప్రార్థించడానికి వచ్చినాం. నిష్కపటం లేని ప్రార్థన కోరుతూ ఉంటున్నాడు దేవుడు. నిష్కపటం లేని ప్రార్థన అంట, మనసులో ఏమి లేకుండా ప్రార్థించాలంట, హృదయపూర్వకంగా ప్రార్థించాలంట. అప్పుడే నీ ప్రార్థన దేవుని చింతకు చేరుతుందంట. చదువునా. నా దేవా, చూసినావా, ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటుని. ప్రియమైనటువంటి బిడలారా, దానియేలు ఏ విధంగా తగ్గింపబడ్డాడు ఈ లోకంలో, ఏ విధంగా దీనత్వంతో దేవుని సన్నిధికి వచ్చి ఏ విధంగా దేవుణ్ణి ప్రార్థించిందంటే మనం తేటగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దానియేలు ప్రార్థించినట్లుగా మన ప్రార్థన ఆలకిస్తుండా? మనం ప్రార్థిస్తున్నామా? మన అక్కర ఎరిగినటువంటి దేవుడు, మన అవసరత ఎరిగినటువంటి వాడు. మనకొకసారి కష్టం వస్తే, మనకొకసారి ఆపద వస్తే ఎంత దుఃఖపడతాం. ఎవరు తీయలేరు మనల్ని, ఎవరు ఓదార్చలేరు, ఎవరు కూడా ఆదరించినా కానీ కూడా మనము తట్టుకోలేనన్ని బాధలు వస్తుంటాయి. అయితే ప్రభువే మనల్ని ఆదరించేవాడు, ప్రభువే మనతో మాట్లాడుతున్నటువంటి వాడు, దేవుడే మనకు ఆదరణ కలిగజేస్తున్నటువంటి వాడు. అట్లా విధంగా మళ్ళీ ఇంకొక చిన్న భాగం చూసుకుందాం మనము. ఎపిసోడ్లకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. చూసినావా, తుదక్కు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. సర్వాంగ కవచం అంటే మనకిచ్చినటువంటి, దేవుడిచ్చినటువంటి రక్షణ. సర్వాంగ కవచం, దేవుడు మనకిచ్చినటువంటి యొక్క రక్షణను చేత పట్టుకొని ఈ లోకంలో జీవించిన దినాలు మనకు ఏ అపాయం రాదు. మన బాధ ఉన్నా, కష్టం ఉన్నా, దుఃఖం ఉన్నా, ఏదున్నా మనం ఏమంటుండంటే, ఏమంటుండే చదవమ్మా, మళ్ళా వచనం చదువు, మొదటి నుంచి 11వ వచనం చదువు. చూసిన శక్తివంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం, మనకు ఇచ్చినటువంటి రక్షణ చేత పట్టుకొని బాధ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదొచ్చినా దేవుడు నిన్ను, నీ దేవుని చెంతకొచ్చి నువ్వు ప్రార్థన చేస్తేనే నీ ఉన్నటువంటి బాధలన్నీ పోతాయి. నీకు తల్లి ఆదరించరు, తండ్రి ఆదరించడు, అక్కజెల్లెలు ఆదరించరు, అన్నదమ్ములు ఆదరించరు, ఎవ్వరు ఆదరించినా నీకు ఆదరణ దొరకదు. యేసుక్రీస్తు నీకు రక్షణ ఇచ్చినటువంటి దేవుడు, నువ్వు పోయి దేవుని సన్నిధిలో ఎక్కడైనా మోకరించి ప్రార్థన చేస్తే నీకు నెమ్మది వస్తుంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది, నీ ముఖంలో ఒక కళ వస్తుంది. ఆ విధంగా దేవుడు ఈ రాత్రికాల సమయంలో చదువునానా 12వ వచనం చదువు. ఏలైనగా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ,
ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ పోరాడుతున్నది లోకంలో అనేకమైనటువంటి, చూసినావా కిందికి పోతే ఇంకా అనేకమైనటువంటి మాటలు, మనకు ఆత్మీయ మాటల చేత మనల్ని పురుకొల్పుతూ వస్తున్నాడు. దురాత్మల సంభవము ఎక్కడ పోయినా కానీ కూడా నీకు ఎటు చూసినా కానీ కూడా నీకు నెమ్మది లేదు. అట్లా ఆ విధంగా ఈ లోకంలో 14 వచనం చదువున్నాను, 13 వచనం. అందుచేతను ఆపది దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగ్నట్లును దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. నీకు ఎవ్వరు కూడా వచ్చినా కానీ కూడా భయపడలేదు. ఒక్కొక్కరు అంటారు నీకు అది పట్టింది, ఆయనకు అది పట్టింది, ఈయనకి ఇది పట్టింది, ఈమెకి ఇది పట్టింది అంటే ఎవ్వరు కూడా మనము భయపడాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచము మనం ధరించుకున్నాము. యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాము, ఆయన రక్తంతో పరిశుద్ధులమైనాము. ఏమి ఎవ్వరు చేసా అంటారు, ఉట్టేని అంటారు, నీకు అదైంది, నీకు అది చేసిరు, నీకు ఇది చేసిరు, అది చేసి అనుమానాలు. ఈ లోకంలో ఎటువైనా కానీ నీవు అనుమానంతో మనల్ని పీడిస్తూ ఉంటున్నారు. కాబట్టి అటువంటి అనుమానాలు రాకుండా దేవుడు ఏమంటున్నట్టే చూడు, వాక్యము ప్రత్యేకంగామైనటువంటి వాక్యం ద్వారా మనలతో మాట్లాడుతూ వస్తున్నాడు. 14 వచనం చదువునానా. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టిని కట్టుకొని నీతి అను మైమరుగును జోడు తొడుకొని పాదములకు సమాధానమైన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుకొని నిలబడుడి. ఈ లోకంలో ఉన్నటువంటి బిడలము, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మనం ఎవరికి భయపడే అవసరం లేదు. కాబట్టి ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా యేసయ్య ఉన్నాడు, ఆదరించేవాడు. యేసు ప్రభులో, యేసుక్రీస్తు రక్తంలో కడగబడేటువంటి బిడ్డలు ఉన్నారు. నీకు బాధ ఉందా? నీ రక్తంలో కడగబడేటువంటి నీ తోటి సహోదరు ఉన్నది చెప్పుకో, నీ తోటి సహోదరుడు ఉన్నది చెప్పుకో, నీ బాధ తొలగిపోతుంది. అయితే ఇద్దరు కలిసి ప్రార్థన చేయమంటుండు. ఒక సహోదరునికి ఆపదిస్తే, ఒక సహోదరికి బాధ కలిగితే చదువునానా. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు, మరియు రక్షణను శిరస్సు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. చూసావా, దేవుని వాక్యం అనేటువంటి ధరించుకోవాలి మనం. అట్లా విధంగా మనము ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము దేవుని మందిరానికి వచ్చాము. దేవుణ్ణి మనం ఏం చేస్తాము? ఉపవాసంతో ప్రార్థించడానికి వచ్చాము. దానిలతో మాట్లాడినటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క కొద్ది సమయాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించినగాక మనము ప్రార్థనలో ప్రవేశిద్దాం. దయచేసి ఒక సహోదరు మొట్టమొదటిగా రేపు బైబిల్ స్టడీ కోసము, తర్వాత శుక్రవారము గృహ ప్రతిష్ఠ ఉన్నది కదా, శుక్రవారము రోజమ్మ భాస్కర్ యొక్క గృహ ప్రతిష్ఠ కోసము శుక్రవారము, రేపు బైబిల్ స్టడీ కోసము ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉంటున్నాం. ఏకరీతిగా ఉన్న ప్రభువా, సాయంకాల సమయంలో సంఘ ప్రార్థనలో ప్రార్థించుటకును నాకు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ దాసును నిలబెట్టుకొని దేవా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 16 నుంచి నాయన మరి 21 వచనం వరకు మాతో మీరు మాట్లాడుతూ వచ్చినారు.
దేవా మరి నేను కూడా తండ్రి నాయన మరి నా యొక్క పాపమును బట్టి నా యొక్క నాయన మరి అతిక్రమాలను బట్టి చూస్తే దేవా నాయన మరి నేను నీ సన్నిధిలో నిలబడి దేవా మరి ప్రార్థించే అర్హత యోగ్యత లేనివాడను. అయితే కేవలం నాయన నేనైతే నీ యొక్క గొప్ప కనికరమును బట్టి నీ సన్నిధిలో దేవా నాయన ప్రార్థిస్తుంటున్నాను. దయచేసి నా ప్రార్థన ఆలకించి దేవా నాకు మీరు జవాబిస్తారని ప్రార్థిస్తుంటున్నాం. దేవా నాయన మరి నీ చిత్తానుసారంగా శిథిలమైపోయిన నాయన మరి పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశం రానిమ్మని దానియేలు ప్రార్థించిన రీతిగా శిథిలమైపోయిన నా జీవితమును దేవా నాయన మరి నీ యొక్క ముఖ ప్రకాశమును నాపైన ప్రకాశింపజేయమని ప్రార్థిస్తుంటున్నాం. నా పాప దోషములన్నీ కూడా మీ సిల్వ రక్తంలో కడిగి నాయన మరి దేవా మరి నా అతిక్రమలన్నీ కూడా నాయన మరి సిల్వ రక్తంలో కడుగుమని వేడుకుంటున్నాం. దేవా మరి దానియేలు ప్రార్థించిన రీతిగా నాయన మరి నీ గొప్ప కనికరమును బట్టియే దేవా నేను కూడా తండ్రి నాయన ప్రార్థిస్తుంటున్నాను. ఆ రీతిగా తండ్రి దేవా నా ప్రార్థన మా దేవా చెవియొగ్గి ఆలకింపము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడమని దానియేలు ప్రార్థించిన రీతిగా దేవా మరి మా శాలెం నాయన మరి ప్రార్థన మందిరం వైపు కూడా తండ్రి మీరు దృష్టించి చూడమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా అనేకమైన దేవా మరి పేరుకు మాత్రమే జీవించున్నాం కానీ శిథిలమైపోయిన ఆత్మీయంగా ఎంతో శిథిలమైపోయిన స్థితిలో ఉంటున్నాం. దయతో మమ్మల్ని కనికరించి మాపైన మీ ముఖ ప్రకాశము నాయన ప్రకాశింపజేయమని వేడుకుంటున్నాం. దేవా మరి ఈ సమయంలో రేపు నాయన మరి రేపు జరగనే ఉన్న మరి బైబిల్ పట్టణం గురించి ప్రార్థిస్తున్నాం. అనేకులను దేవా మరి మీ మందిరానికి మీరు నడిపించండి. దేవా మరి నిలబడే దాసిని కూడా మీరు బలంగా వాడుకోండి. ఆకాశం తెరవబడే ఆకాశమును మా మధ్యన ఉంచండి. మెలనైన స్వరమును మాతో వినిపించి కొలసీలో రాసిన పత్రిక ద్వారా మరి అనేక విషయాలు మేము నేర్చుకుంటున్నాం. దేవా మరి అనేకులు దేవా మరి ఇంకా మందిరానికి రాలేక దేవా నేను నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉన్న బిడ్డలను ప్రార్థిస్తుంటున్నాం. దేవా మరి వారిని కూడా వారిలో భయంను పుట్టించి నీ మందిరానికి నడిపించమని వేడుకుంటున్నాం. శుక్రవారం జరగనే ఉన్న దేవా గృహ ప్రతిష్ఠ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. దేవా మరి అక్కడ కూడా తండ్రి మరి నిలబడే దాసుని కూడా మీరు బలంగా వాడుకోండి. దేవా మరి ఇంకా సాయంకాలం జరగనే ఉన్న యవనస్తుల కూడిక కొరకు ప్రార్థిస్తుంటున్నాం. రాత్రి కూడా తండ్రి మరి సువార్త టీం ప్రార్థిస్తుంటుండగా దేవా మరి ఆ ప్రార్థన విషయం కూడా జ్ఞాపకం చేస్తుంటున్నాం. దేవా మరి సువార్త టీం కూడా అనేక రోజుల నుంచి దేవా మరి వాళ్ళు ఎంతో ప్రయాసంతో మరి నాయన మరి ప్రార్థిస్తూ వస్తుంటున్నారు. దేవా నాయన మరి వారి ప్రార్థన ఆలకించండి. సువార్తకు ద్వారాలు మీరు తెరవమని వేడుకుంటున్నాం. దేవా మరి ఇంతవరకు మా ప్రార్థన మీరు ఆలకించినారని నమ్ముతూ వందనాలు చెల్లిస్తూ త్వరగా రానై ఉన్న యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్ స్తోత్రం ప్రభా. అవునైనా నండి మరి ఉదయమంతా కాపాడి దేవా యొక్క సంఘ ప్రార్థనలో ప్రభా మరి ప్రార్థించుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రములు ప్రభా. అవునైనా తండ్రి మరి నీ దాసుని నిలబెట్టుకొని తండ్రి మరి దానియేలు 9:16 వచనం నుంచి 21 వచనం ప్రకారం దేవా మరి దానియేలు తండ్రి ఇలా తగ్గించుకొని దేవా నాశనమైన పట్టణం తండ్రి మరి నైనా నీ దృష్టి ఉంచి చూడమని దేవా నీ గొప్ప కనికరం బట్టే ప్రార్థిస్తున్నానంటూ వచ్చినాడు ప్రభా. అవునైనా ఆలకించుము అంటూ నైనా మరి నీ ఘనతను బట్టే నేను ప్రార్థిస్తున్నానే నేను ఎంతో తగ్గించుకుంటూ వచ్చినాడు ప్రభా. అవు తండ్రి నా యొక్క జీవితంలో అయితే ప్రభా తగ్గింపు లేని జీవితం ఏసయ్యా మరి నీ చిత్తాన్ని కనుకొనలేని జీవితం ప్రభా. దేవా మరి నన్ను కూడా క్షమించు దేవా నీ రక్తం చేత కడుగు ప్రభా. దేవా మరి దేవుని గుర్చిన కవచము ధరించుకోమనంటూ వచ్చినావు దేవా. మరి నీతి అనే నైనా మైమర్పును నైనా మరి సత్యం అనే విశ్వాసం అనే డాలును తండ్రి మరి పట్టుకోమంటూ వచ్చినావు ప్రభా. అవు తండ్రి ఈ యొక్క దినం ప్రభా ఈ యొక్క సాయంత్రంలో ప్రభా మరి ప్రార్థిస్తుండగా ప్రభా విశ్వాసం కలిగి ప్రభా నైనా నీ యొక్క ముఖదర్శనను దేవా నా యొక్క ప్రార్థనను ఆలకిస్తావని నమ్ముతూ వస్తున్న దేవా సహాయం చేయి ప్రభా. అంతేగా ప్రభా తండ్రి రేపు బైబిల్ స్టడీని జ్ఞాపకం చేసుకో దేవా. మరి పాటలు పాడే బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకో దేవా. నీ నోటి బూరగా వాడుకో తండ్రి. వారి నోటితో నువ్వు ఉండి ప్రభా నీకే ఘనత తెచ్చుకోమని ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. అవునైనా వాక్యం చెప్పే బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకో దేవా.
అవు తండ్రి మరి సంఘంగా ఏ రీతిగా ఉండాలో ప్రభా పలు విధాలుగా హెచ్చరిస్తుండగా ప్రభా మేమును ప్రభా నీ రాకడకు సిద్ధపరిచే రీతిలో నన్ను సరిచేయమని ప్రార్థిస్తూ వస్తున్న దేవా. అలాగే ప్రభా శుక్రవారం తండ్రి మరి రోజక్క భాస్కరన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. నైనా మరి గృహంలో తండ్రి నేను మరి మొదలుకొని ముగించేంత వరకు ప్రభా నీ కృపను నీ దయను ప్రభా నీ కనికరమును ప్రభా ఆ కుటుంబం పట్ల ఉంచినందుకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఆ దినము ప్రభా మరి వాతావరణాన్ని ప్రభా ప్రతిదీ ప్రభా నీకు అనుకూలంగా నీ చిత్తానుసారంగా సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తున్న దేవా. అలాగే సాయంత్రము నైనా సువార్త కూడికను జ్ఞాపకం చేసుకో దేవా. మరి అనేక బిడ్డలు తండ్రి యవనస్తుల కూడికను కూడా జ్ఞాపకం చేసుకో. ప్రతి యవనస్తురాలు ప్రభా నీ కాడి కింద భద్రపరిచి దేవా నీ భయం కలిగి దేవా మరి దేవా నీ అందు భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డలుగా సిద్ధపరుస్తావని నమ్ముతూ అలా తండ్రి ఇక్కడ చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఏ కుటుంబం ఏ అవసరం చేత ఏ ఆత్మ ఏ బలహీనత చేత వచ్చిందో ప్రభా నీవే బలపరిచే దేవుడవు అని నమ్ముతూ దానియేలు ప్రార్థన విన్న దేవుడవు నా ప్రార్థన కూడా వింటావని నమ్ముతూ ప్రభా నిజంగా ప్రభా మా దేవా మా యొక్క చింత మోసే దేవుడవు ప్రభా మా భారం మోసే దేవుడవు నీవే అని నమ్ముతూ ఎవరు ఆదరించలేని స్థితిలో నువ్వే మాకు సహాయకుడిగా ఉంటావని నమ్ముతూ నా కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొక సిస్టర్ మరొక బ్రదరు మన జకరన్న వాళ్ళ సిస్టర్ కొద్దిగా సీరియస్ ఉందని వింటున్నాము. దయచేసి ప్రార్థన కోరి ఉంటున్నాడు. దయచేసి కేవలము వాళ్ళ యొక్క సిస్టర్స్ కోసమే ప్రార్థించవలసిందిగా ఒక బ్రదర్ ఒక సిస్టర్ ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉంటాము. నోటి మాటలు బంద్ అయినాయని ఫోన్ ద్వారా విన్నాము. ఏమీ దేవుడు మరి ఇక్కడ కూడా ఎటువంటి మెడిసిన్స్ కూడా పనిచేస్తలేవంట శరీరంలో. దయచేసి మన ప్రార్థన కోరుతూ వచ్చాడు. దయచేసి ఒక సిస్టర్ ఒక బ్రదరు మరి సేవకుని యొక్క సిస్టర్ కోసము ప్రత్యేకంగా ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రేమించి కనికరించి నీ మహాకృపను చూపించి ఈ సాయంకాల సమయంలో ప్రభా సంఘ ప్రార్థనలో ప్రభా నాయన తండ్రి మరి సంఘంగా కలిసి ప్రార్థించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసు నిలబెట్టుకొని ప్రభా ఇంతవరకు ప్రభా దానియేలును మా యొక్క గమనానికి తీసుకొని వచ్చినారు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా నాడు ప్రభా మరి ఇజ్రాయేలు యెరూషలేము పట్టణం పట్టుబడుతూ వచ్చినప్పుడు తండ్రి నాయన బానిసత్వంలో బబులోను చెరలో ఉన్నప్పుడు తండ్రి నాయన ప్రభా నాయన దానియేలు ప్రార్థిస్తూ వచ్చినాడు. తండ్రి నిజంగా ప్రభా నాయన తండ్రి మరి ప్రభా నాయన మేమును మా పితరులు పాపం చేసిన వారము తండ్రి నాయన ప్రభా ఎంతో దుర్మార్గులమైపోతిమి అని ప్రార్థిస్తూ వచ్చినాడు. తండ్రి నిజంగా ప్రభా దానియేలు ప్రభా ఎంతో విశ్వాసి ఎంతో నమ్మకస్తుడు తండ్రి నిన్ను ఎంతో ప్రేమించిన వ్యక్తి అయినప్పటికీ కూడా తను తాను తగ్గించుకొని ప్రభా నాయన అయ్యా పాపాత్ములమని ఒప్పుకుంటూ వచ్చినాడు. ఈ దినమున ప్రార్థిస్తున్నాను. ఈ దినమున నేను సజ్జుడునై నీ సన్నిధిలో నిలబడుతున్నానంటే కేవలం నీ కనికరమని ఒప్పుకుంటూ ఉన్నాడు గనుక ప్రభా నాయన నిజంగా ప్రభా నాయన తండ్రి ఈ దినమున మేము కూడా ప్రభా సజీవులమై నీ సన్నిధిలో ఇక్కడ ప్రార్థిస్తున్నామంటే ప్రభా నాయన తండ్రి మా సొంత భక్తి కాదు, మా నీతి క్రియలు కాదు, మా విశ్వాసం ఎంత మాత్రం కాదు, కానీ నీ గొప్ప కనికరం బట్టి నీ మహాప్రేమను బట్టి నీ దయా వాత్సల్యతను బట్టి నీ కృపను బట్టి ప్రభా ఈ దినమున సజీవులమై నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన కృపకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమైన తండ్రి నిజంగా ప్రభానైన తండ్రి ప్రభా మా పూర్వస్థితి చూస్తే ప్రభా మేమెంతో పాపులము దౌర్భాగ్యులము నీచులము నాయన ఎన్నిక లేని వారము ప్రభానైన తండ్రి దయతో మా పాపములు నా దోషములు నా అపరాధములన్నీ కూడా నీ యొక్క శిలువ రక్తం చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తండ్రి దినమున సంఘంలో ప్రార్థించి ప్రార్థనను మీరు ఆలకించి జవాబిస్తారని నమ్ముతూ ఉన్నాం. ఈ రీతిగా ప్రభానైన దినమున ప్రత్యేకంగా ప్రభా దైవదాసుడు ప్రభానైన జకరియా నన్న ప్రభా వాళ్ళ సిస్టర్ ప్రభా మా చిన్న చెల్లెలు బాగలేదని ప్రభా వింటూ ఉన్నాం. అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకో రాజా, కృపతో జ్ఞాపకం చేసుకో. సంఘముగా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రార్థన ఆలకించే దేవుడవు, మొరను ఆలకించే దేవుడవు, జవాబిచ్చే దేవుడవు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రభా నాయన తండ్రి చనిపోయిన వారిని సహితము ఈ చిన్నది చనిపోలే కానీ ప్రభా నాయన నిద్రిస్తున్నదని చెప్పి చేయి పట్టుకొని లేవనెత్తినటువంటి గొప్ప మహాత్మ్యము కలిగినటువంటి దేవుడవు గనక ఈ దినమున్న ప్రభా నాయన తండ్రి మరి ప్రభా అక్క కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభా నాయన ఆమెకు మెడిసిన్ ఏమి కూడా బాడీకి నాయన ప్రభా నాయన మరి నాయన ప్రభా మరి ఏమి కూడా పని చేస్తలేవు అని వింటున్నాం. మరి ప్రభా నోటి మాటలు కూడా బంద్ అయినాయి. కృపతో జ్ఞాపకం చేసుకుని అయినా
ప్రభా హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు తన ప్రార్థన మీరు ఆలకిస్తూ వచ్చినారు. తన మొరను మీరు ఆలకించి తనకు 15 సంవత్సరాల ఆయుష్ను ఆరోగ్యమును మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక నీ దాసురాలిని ప్రభా ఈ రాత్రికాల సమయంలో మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత, నెమ్మది మీరు కలిగించండి ప్రభా. కుటుంబానికి కూడా నెమ్మది కలిగించండి, ఆదరించి బలపరచుమని వేడుకుంటూ వస్తున్నాం. అయ్యా స్వస్థపరచు దేవుడవు, గాయమును కట్టి గాయమును రేపువాడు నీవే ప్రభా. దయతో కనికరించి ఆ బిడ్డను తాకి స్వస్థపరిచి ఆరోగ్యం అనుగ్రహించమని, దేవాన్ని దాసుని కూడా నెమ్మది దయచేయమని ప్రభా. నాయన వారి కుటుంబాన్ని వారందరూ మీరు ఆశీర్వదించి దీవించమని తండ్రి మా ప్రార్థన విని మీరు జవాబిస్తున్నందుకై నీ స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభా రహస్యమందు చేయబడు ప్రార్థన మీరు ఆలకిస్తానన్నారు తండ్రి. నాయన కనుక బిడ్డను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యము మీరు అనుగ్రహించమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామ పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. మరి నేను కూడా తన్నాను ప్రభా. మరి ఒక దినము తండ్రి బిడ్డలతో కలిసి తండ్రి హర్షల్లో ప్రార్థించడానికి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. దాలేని గంధం తన్నే ప్రభా ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ పలు విధాలు తండ్రి నీకు స్తోత్రములు అయ్యా. మరి దానియేలు తండ్రి ఎన్నో శ్రమల్లో బాధలు అయినప్పటికైనా తండ్రి నీ కొరకు నమ్మకంగా విశ్వాసంగా తండ్రి నాయన మొరపెడుతూ వచ్చినాడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. యథార్థంతో సత్యముతో ఆత్మతో ప్రార్థించమన్నావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి, నీకు స్తోత్రం నాయన. మరి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి, నీకు స్తోత్రములు. మరి నాయన కుమారి తండ్రి మరి పడకలో ఉండి తను ప్రభా అనారోగ్య పరిస్థితిలో ఉందని తను ప్రభా మరి వచ్చినాడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి, నీకు స్తోత్రములు. మరి నాయన మెడిసిన్ కూడా పని చేస్తలేదని విన్నాం ప్రభు, నీకు స్తోత్రములు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి, నీకు స్తోత్రములు అయ్యా. మరి నాయన చనిపోయిన లాజర్ను ఏ విధంగా లేపుతూ వచ్చినావో తండ్రి నాయన, నీకు స్తోత్రములు. ఆ బిడ్డను కూడా నువ్వు లేవనెత్తు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఆ కుటుంబంలో దుఃఖము, బాధ, వేదన ఉంటుంది తండ్రి, నీకు స్తోత్రములు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఆ బిడ్డల పట్ల నువ్వు మంచి కార్యాలు జరిపించమని అడుచిన దేవానికి స్తోత్రములు. అరికాలు మొదలుకొని తల వరకు సంపూర్తిగా ఆరోగ్యం అని అడుచిన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ పరమ డాక్టర్ అయ్యండి ఆ బిడ్డపై నీ కృపా కనికరం దయచేయి. నీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డను ముట్టి తాకి స్వస్థపరిచి తండ్రి నాయన మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును అనుగ్రహించమని అడుచున్న దేవానికి స్తోత్రములు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. వారి కుటుంబం ఎంతో బాధతో వేదనతో ఉంటున్నారు దేవానికి స్తోత్రములు. వారి బాధ వేదనను ఓదార్చు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. మరి దినము తండ్రి ఎంతోమంది నాయన నీ మందిరానికి రాలేకుంటున్నారు ప్రభువానికి స్తోత్రములు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి, నీకు స్తోత్రములు. వారి కఠిన హృదయాలు తీసివేసి తండ్రి ప్రతి కూడికలో వచ్చి ప్రార్థించే బిడ్డలుగా సాయం చేయి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి, నీకు స్తోత్రములు. వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వారి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ అక్కర అవసరతలు ఉన్నాయో తీర్చమని అడుగుచిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి, నీకు స్తోత్రములు అయ్యా. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి, నీకు స్తోత్రములు. నేను బలహీనరాలు అయినప్పటికైనా తండ్రి అయ్యా నన్ను దినము తండ్రి కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినావు దేవానికి స్తోత్రములు. నాయనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఒకప్పుడు శ్రమల్లో, బాధల్లో తండ్రి ఎన్నో తండ్రి శోధనలో ఉన్నప్పటికైనా తండ్రి ఎవరు ఆదరించలే, ఓదార్చలే, ధైర్యపరచలే తండ్రి, నీకు స్తోత్రములు. నా స్థితి, నా గతి నువ్వు ఎరిగిన దేవుడవయ్యా, నీకు స్తోత్రములు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఎవరి మీద ఆధారపడి జీవించటం లేదు తండ్రి, నీకు స్తోత్రములు. కేవలము నీ కొరకు, నీపై ఆధారపడి నేను జీవిస్తున్నా తండ్రి, నీకు స్తోత్రములు. నాలో అన్ని విషయాల్లో తండ్రి నువ్వు నాకు మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును అనుగ్రహిస్తున్నా నా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థనను దీవించి ఆశీర్వదించి నీ దీవెనలు కుమరించమని, నీ కృపాక్షేమం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొక సిస్టర్, మరొక బ్రదర్ శనివారము మందిరము శుభ్రపరిచినటువంటి బిడ్డలను కూడా బహు నమ్మకంగా చేస్తూ ఉంటున్నారు వారి వారి డ్యూటీలను. ఆ విధంగా మరి ఆదివారం పరిచర్య నిమిత్తమై మొదటి ఆదివారము కాబట్టి మరి ప్రేమ విందు ఉంటుంది కాబట్టి
మరి యొక్క ప్రేమ విందు సిద్ధపరుస్తున్నటువంటి బిడ్డల కోసము ఆ యొక్క మరి వర్షిప్ కోసం ఆదివారం పరిచర్య నిమిత్తమై ఒక సిస్టరు ఒక బ్రదరు ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉంటున్నాం. వందనాలు. ఉదయం నుంచి మీరు కాచి కాపాడి నీ కృపలో మీరు భద్రపరిచి దేవా సంఘ ప్రార్థనలో దేవా సంఘముతో కూడి దేవా ప్రార్థించనీకే, ఆరాధించనీకే, పూజించనీకే ఇచ్చిన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి వందనాలు. దేవా నీ యొక్క దాసుని నీ యొక్క శిలువ చాటున మరుగుపరిచి దేవా దానియేలు గురించి ప్రభువా పరిపరి విధాలుగా నీ లేఖన భాగం నుంచి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. దేవా నేను కూడా ప్రభువా పాపిని దేవా, నా యొక్క పాపములను తండ్రి, నా యొక్క దోషములను దేవా మీరు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. దేవా మా యొక్క పితరుల పాపముల గురించి కూడా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. పరిపరి విధాలుగా దేవా నన్ను సరిచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నమ్మదగిన తండ్రి నీ పాదములకు వందనాస చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నీ యొక్క ఆవరణంలో అడుగు పెట్టుటకు అర్హత లేనటువంటి వాడను, ఎన్నిక లేనటువంటి వాడను తండ్రి. అయినప్పటికీ ప్రభువా నీ యొక్క ప్రేమ చేత దేవా అర్హత, దేవా ధన్యత, దేవా నీ ఇంట్లో మోకరించే ధన్యత మీరు నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను తండ్రి. నమ్మదగిన దేవా నీ పాదములకు వందనాస చెల్లిస్తున్నాం తండ్రి. దేవా సంఘ ప్రార్థనలో దేవా సంఘముతో కలిసి దేవా నిన్ను స్తుతించే భాగ్యము, ఆరాధించే భాగ్యము, పూజించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు దేవా. అవునైనా ఆదివారం దేవా మరి తండ్రి క్లీనింగ్ డ్యూటీ కొరకు ప్రవేశం తండ్రి. దేవా నీ యొక్క బిడ్డలైన వారు తండ్రి ఆ యొక్క క్లీనింగ్లో మీరు సహాయం చేయండి ప్రభువా. ఎవరు మరి తండ్రి పేర్లు అయితే నమోదు చేయబడుతూ వచ్చినాయో దేవా మరి తండ్రి వారి దేవా మరి తండ్రి పనులలో మీరు సహాయం చేయండి దేవా. అప్పచెప్పినటువంటి పనిని నమ్మకంగా చేయటకు నీ కృపను అనుగ్రహించండి దేవా. దిన పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి తండ్రి ఫస్ట్ వారము తండ్రి ప్రేమ విందులో కూడా మీరు సహాయం చేయండి ప్రభా. దేవా వంటల నిమిత్తము దేవా మరి తండ్రి సిద్ధపాటు కలిగి ఉన్న నీ యొక్క బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఆరాధన వర్తమానం ద్వారా, బల వర్తమానం ద్వారా దేవా మరి తండ్రి ఏ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడబోతుంటున్నారో దేవా నీ యొక్క ఆత్మ ద్వారా నింపుతరమ్మని కోరుచున్నాను తండ్రి. వాక్యపు వెలుగులో ఆరాధించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మరి తండ్రి ఆరాధించలేక ఆగిపోయినటువంటి బిడ్డలు కూడా ద్వారాలంగా ఎలుగెత్తి ఆరాధించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. దేవా నీ కృప చూపించండి తండ్రి. ఆదివారం పరిచర్యలో మీరు సాయం చేయండి. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నీ సన్నిధి తోడుగా ఉంచండి. నీ కృప చూపించండి. నువ్వే తోడు సహాయం దయచేయండి ప్రభా. నాకు కూడా మరి ప్రభా ఇచ్చిన ఈ యొక్క కొద్ది సమయాన్ని బట్టి వందనం స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం దేవా, ఆమేన్. బిడ్డలతో కలిసి నాయన మరి నేను కూడా ప్రార్థించే ధన్యతను నాకు ఇస్తూ వచ్చిన తండ్రి. నీ దాసుని శిలచాటున మరుగుపరుచుకొని ప్రభా నాయన మరి తండ్రి చూపించిన లేఖన భాగాలను బట్టి కూడా నీకు ఎంతో వందనాలు నాయన. ప్రతి మాట మేము అర్థం చేసుకొని గ్రహించుకొని ప్రభా మరి మేము అట్టి విధంగా ఉండునట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. అట్లు నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎక్కడ తొలగిపోకున్నట్లు తండ్రి నాయన నీ వాక్యాన్ని మా హృదయంలో నాటుకున్నట్లుగా నాయన, లోబడినట్లుగా నాయన తగ్గించుకొని ప్రభా అడగవలసిన రీతిలో అడగడానికి నైనా చేయవలసిన రీతిలో చేయడానికి కూడా ప్రభా నువ్వు చూపించిన లేఖన భాగాలను బట్టి కూడా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మరి ప్రభా రేపటి బైబిల్ స్టడీని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి శుక్రవారం నాయన భాస్కర్ అన్న గృహప్రవేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ప్రభా అట్లు జరిగినట్లుగా నువ్వు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. అట్లు నాయన మరి ప్రభా శనివారం శుభ్రపరచ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరు కూడా నాయన విడిచిపెట్టుకోకున్నట్లు తండ్రి. ఇది మాకున్నదని తండ్రి నాయన, చేయవలసిన పని మీకుందని తండ్రి నాయన గ్రహించుకొని ప్రభా ఎవ్వరు కూడా విడవబడుకున్నట్లు తండ్రి నీ సన్నిధికి పరిగెత్తి నీ పనిలో శుభ్రపరచడానికి కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. నాయన మరి ఆదివారం కూడా నాయన పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ప్రభా అది కూడా నాయన మరి ప్రభా ఆరాధన వర్తమానం, బల వర్తమానం కూడా తండ్రి నీ దాసులో నిలబెట్టుకుని నాయన మరి ప్రభా ఏ విధంగా చేయాలన్నా నాయన, ఏ విధంగా నాయన మరి బోధించాలన్న వారికి మంచి జ్ఞానాన్ని, తెలివిని, పరలోక జ్ఞానాన్ని నింపి తండ్రి మాకు 10 విధంగా నా నేర్పించినట్లుగా నువ్వు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ
వందనాలు స్తోత్రాలు చెల్లిసి ఇక్కడ చేరి ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇంకెవరైతే రాలేకపోయారో ఈ దినాన్ని పోగొట్టుకుంటూ వచ్చారో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి. మరొక తరుణాన్ని కూడా వారికి దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. నీ దాసుని చెల్లెని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తూ, నీ గాయపడి హస్తంతో ముట్టుమని స్వస్థత దయచేయమని ప్రార్థిస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను తగ్గిస్తూ నేను హెచ్చిస్తూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కృపా ప్రేమ గల తండ్రి, నీ పాదములకు వందనాలైనా ప్రభా. మరి ఈ యొక్క సంఘ ప్రార్థనలో ప్రభా, మరి ఈ యొక్క మందిరంలో నేను ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నైనా ప్రభా. మరి మా యొక్క సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క కూడికకు నేను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ఇంకా నేను ఎవరైతే రాలేకపోతున్నారో వారిని ప్రభా మరి వచ్చేలాగా మీరు కృపను సాయం తెచ్చండి, వారితో మాట్లాడండి నైనా ప్రభా. మరి జరిగే కూడికలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని అయినా ప్రభా మరి దినదినమునైనా ఆత్మీయంగా నైనా ప్రభా మరి అభివృద్ధి మేము చెందుటకు మీరు కృపను సాయం దయచండి. సేవకుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ చెల్లిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి నెమ్మది దయచేసి కృపను సాయం దయచండి నైనా ప్రభా. మరి ఆ యొక్క మందిరంలో మిగిలిన పని అంతను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ప్రభా. మరి నీ యొక్క మందిరంలో ఏది కూడా కొదువుగా ఉండకుండా నైనా ప్రభా సమృద్ధిగా ఉండటకు ప్రభా మరి మీరే కృపను సహాయం దయచేయండి. అలాగే సేవకుని కుటుంబాన్ని, అలాగే వాడబడే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, వాయిదాల బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయనా ప్రభా ముఖ్యంగా శుక్రవారం శనివారం రోజు నాయనా ప్రభా మరి మందిరాన్ని శుభ్రపరిచే బిడ్డలుగా ప్రభా మరి సిద్ధపడుతూ వస్తున్నారు ప్రభా. ఆ యొక్క సమయాన్ని వాళ్ళు వినియోగించే కృపను సాయం దయచేయండి. అలాగే నేను మందిరంలో ప్రతి ఒక్క పనికి కూడా నైనా ప్రభా మరి ఏది కూడా కొదవగా ఉండకుండా ప్రభా సమృద్ధిగా జరుగుట కృపను సాయం దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. మా యొక్క సంఘంలోనైనా ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్న దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, బట్టి కూడా కాంతం జ్ఞాపకం చేసుకోండి, లలితకని జ్ఞాపకం చేసుకోండి, జాషమ్మని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ముట్టండి ఆయన ఆ యొక్క గాయాన్ని కట్టండి నైనా ప్రభా. మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు నైనా, డాక్టర్లకు పరమ డాక్టర్ మీరేనైనా ప్రభా జ్ఞాపకం చేసుకొని నెమ్మది దయచేయండి. అలాగే కేజీఆర్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని పేరు జ్ఞాపకం చేసుకోవాల్సి ప్రార్థిస్తున్నాం నైనా. వృద్ధులైన వారు ఉన్నారు, వారు కూడా నైనా ప్రభా మరి వాళ్ళకున్న ఇబ్బందులు, మోకాల నొప్పులను కూడా మీరు తగ్గించండి. అలాగే షుగర్, బీపీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే యవనస్తులైనా ప్రభావ తొట్టిలోకి ఉన్నట్టు నీ మందిరంలో ఉండేలాగా కృపను సాయం దయచేయండి ప్రభావ. మరి యొక్క లోకంలో నాయన మంచి విద్యతో ముందుకెళ్ళేలాగా కృపను సాయం దయచేయండి ప్రభావ. దైవిక భయము, దైవిక జ్ఞానం బిడ్డలకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం. అలాగే నాయన ప్రభావ మరి ఇంకా యవనస్తులు నైనా ప్రభావ మరి చదువుకునే వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఉద్యోగాల గురించి ఎదురు చూసే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వివాహాల గురించి ఎదురు చూసే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మరి మీకు సమస్తము తెలిసినైనా ఎవరికి ఏ సమయంలో ఇవ్వాలో మీకు తెలుసు, మీరే ప్రభావ ఆ రకంగానైనా బిడ్డలను ఆస్వాదించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం. అలాగే మా సంఘంలో ప్రభావ మరి కూడిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ముఖ్యంగానైనా ప్రకటించిన ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని మెండైన దీవులను దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభావ. రాని వారికి ఇంకొక అవకాశం దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభావ. మరి ఈ యొక్క నైనా ప్రభావ మరి మా యొక్క గ్రామాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఎబ్రోని విషయంలో జ్ఞాపకం చేసుకోండి, కృపను సాయం దయచేయండి. అలాగే నైనా ప్రభావ మరి ఈ యొక్క రాజ్యాంగం నైనా ప్రభావ మరి అధికారంతో ప్రభావ ఎవరైతే ఉన్నారో నైనా ప్రభావ మరి నీ యొక్క బిడ్డలైన వారికి ఎలాంటి అపాయం జరగకుండా మీరు కృపను సాయం దయచేయండి ప్రభావ. మరి అలాగే తిరుగుబాటు చేసే బిడ్డలందరూ కూడా ప్రభావ మరి మీరు తీసేయండి. అలాగే సువార్తకు వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మరి హెబ్రోన్ ద్వారా అక్కడక్కడ సువార్తకు వెళ్తే ప్రతి ఒక్క టీంను మీరు జ్ఞాపకం చేసుకొని బలంగా వాడుకోమని ప్రభావ. ఇక చివరి దినాల్లోనైనా ప్రభావ నీ గురించి నమ్మకంగా ఉండి ప్రభావ నీకు సాక్షులంగా మీరు ఉండేలాగా కృపను సాయం దయచేయమని యేసుకృష్ణ ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి డిపి రాజు వచ్చి చివరి ప్రార్థనతోటి ఆశీర్వాదంతో ముగిస్తాడు. రాజు. పరిశుద్ధమైన తండ్రి, సజీవమైన బలమైన మా గొప్ప దేవ, మారని మార్పు చెందని వాడ, మీ పరిశుద్ధ నామం అంతటిని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం. వెలుపులలో మీ వంటి వారు ఎవరు లేరు. పరిశుద్ధతను బట్టి మీరు మహానీయులు, స్తుతి గీతములను బట్టి పూజనీయులు, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడు, అందరిని బట్టి మీ పాదాల దగ్గర సాగిలపడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం.
దినమంతా కాపాడిన మీ రెక్కల కింద భద్రపరిచిన ప్రతి కీడపై నుంచి మీరు తప్పించి రాత్రి సమయంలో తండ్రి షాలేము సంఘంలో ప్రభ నీ మెల్లనైన స్వరాన్ని వినుటకు మీరు మమ్మల్ని సిద్ధపరిచి తీసుకొని వచ్చిన మీ ప్రేమంతరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్న మీ రాత్రి సమయంలో ప్రభా ఈ దినము సంఘ ప్రార్థన నిమిత్తం మీ దాసుని మీ శిలోచాటున మరుగుపరుచుకొని దానియేలు గ్రంథం 9వ అధ్యాయము దేవా 16 నుంచి 22 వచనాల వరకు ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినావు. యెరూషలేము ప్రాకారములు శిథిలమైపోయినప్పుడు తండ్రి దేవా ఆ విషయము దానియేలు తెలుసుకొని ఏ విధంగా ప్రభా నిజంగా తండ్రి నీ సన్నిధిని మొరపెట్టుకుంటూ వచ్చినాడో విజ్ఞాపన చేస్తూ వచ్చినాడో మీరు మాట్లాడుతూ వచ్చినావు. ఎందుకంటే ప్రభా దావీదు యెహోవా మందిరంలో ప్రవేశించి ఏ విధంగా యెహోవా మందిరంలో ప్రవేశించి ఎట్లు ప్రార్థన చేస్తూ వచ్చినాడో, ఎవరి ద్వారా ఆ మందిర ప్రవేశాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చినావో, ఎవరి కృప వలన తండ్రి ప్రార్థించటకు మీరు ఆజ్ఞాపిస్తూ వచ్చినావో ఆ విషయాన్ని ఈ దినమున దానియేలు ద్వారా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినావు. నీ గొప్ప కనికరమును బట్టి ప్రభువా మేము నిన్ను ప్రార్థిస్తున్నాము అని సెలవిస్తూ వచ్చినాడు. అవును తండ్రి, మీ కనికరము మీ కృపలు లేకపోతే మేము ఈ విధంగా సంఘముగా సమాజంగా కూడి నిన్ను ప్రార్థించేవారము కాము. కాబట్టి దానియేలు అన్నట్టుగా తండ్రి, దానియేలు ప్రార్థించినట్టుగా తండ్రి ఈ రాత్రి సమయంలో మేము కూడా మమ్మలను కూడా తండ్రి నీ గొప్ప కనికరం ద్వారానే నీ కృప ద్వారానే తండ్రి నీ మందిర ప్రవేశాన్ని మాకించి అబ్బా తండ్రి అని మొరపెట్టుకున్నటకు మీరు మాకిచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. అట్లు మీ సన్నిధిని మాతో ఉంచి తెరవబడిన ఆకాశాన్ని మీరు మాకు అనుగ్రహించి అతి పరిశుద్ధమైన స్థలంలో నుంచి తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటలన్నిటిని బట్టి మీ పాదాల దగ్గర సాగిలపడుతూ వస్తున్నాం. ఆ విధంగా దేవా ఈ దినమున సంఘంలో ప్రార్థించిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. మరి ఎవరికైతే సమయం దొరకలేదో మరి ప్రార్థించొద్దని అనుకున్నారో అటు బిడ్డలతో మీరు మాట్లాడము. మీ చిత్తం అయితే మరొకసారి ప్రభా సంఘ ప్రార్థనలో ప్రభా మేము సజీవులుగా ఉంటే ఈ విధంగా కూడుకొని నీ సన్నిధిని వాళ్ళు కూడా ప్రభా తమ హృదయం అనే పెట్టెలను విప్పి దేవా తమ జీవ నాలుక ద్వారా తండ్రి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఆ విధంగా ప్రభా వచ్చిపోవుట దేనికి మరి సూచనగా ఉంటుందో మీరు ఎరుగుదురు. వారి తలంపులను వారి ఆలోచనలన్నిటిని మీరు ఎరుగుదురు. అలాగూ కాకుండా ప్రభువా యెహోవా సన్నిధిని మహాసమాజంలో ప్రభువా ఎలుగెత్తి నేను ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచము. భయమును వణుకును తీసివేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. ఎన్ని దినాలు ఈ భయంతో ఉండి మౌనంగా వెళ్ళిపోతూ వస్తారు. దేవా అటు బిడ్డలతో మీరు మాట్లాడము, ధైర్యపరచము, ఆదరించము. మాటలు ప్రభా నీ సన్నిధిని ప్రార్థించాలనే ఆతురత తాపత్రయము ప్రభా ఆసక్తి వారిలో మీరు పుట్టిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. అలాగూ బాగలేని బిడ్డలందరి విషయమై ప్రార్థిస్తున్నాం. పేరు పేరున మోషను జ్ఞాపకం చేసుకో, జనని జ్ఞాపకం చేసుకో, అంశనాకని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ విధంగా డాలి అశోక్ వారి కుమార్తె కెజియను జ్ఞాపకం చేసుకో. ఆ విధంగా తండ్రి నిజంగా తండ్రి సరోజను జ్ఞాపకం చేసుకో. ఇంకా తండ్రి పుష్పక కుమార్ నవీని జ్ఞాపకం చేసుకున్నందుక మీకు స్తోత్రాలు. ఆ విధంగా తండ్రి ప్రభా పడక మీద ఉన్న లలితక్కని జ్ఞాపకం చేసుకో, కాంతక్కని జ్ఞాపకం చేసుకో దేవా. ఆ విధంగా ప్రభా పీటర్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన కనికరించినావు, కాపాడినావు తండ్రి. రక్షణ మారు మనసును దయచేయమని ఒక ఛాన్స్ ఇచ్చినావు తండ్రి. మీ చిత్తము అలాగూ తీసుకోవద్దని ప్రభా ఒక ఛాన్స్ ఇచ్చి చూసినావు. ఇప్పటికైనా తండ్రి మారు మనసు పొంది మీ వైపు తిరిగి మీ సన్నిధిని మీ బిడ్డలను మిమ్మల్ని ప్రేమించే బిడ్డగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ప్రేమసార్ బాబు కూడా గొప్ప యాక్సిడెంట్ నుంచి మీరు తప్పించి దేవా మీ కార్యాన్ని మీరు ఇచ్చిన నెమ్మదిని బట్టి మీకు స్తోత్రాలు. ఆయనలో కూడా నూతన మనసును నూతన రక్షణను కలుగజేసిన ఇంటికి వచ్చి ఆరాధించి బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ వస్తున్నాం. ఎలిషా బిడ్డను జ్ఞాపకం చేసుకున్నావు, కనికరించినావు. ఆపరేషన్ విషయంలో మీరు చేసిన మేలుకాయ మీకు స్తోత్రాలు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఇంకా దేవా మా ప్రభా ఇమలక్కను కూడా జ్ఞాపకం చేసుకో. దగ్గు దమ్ము చేత బాధపడుతుంది, కొంత నెమ్మది ఇచ్చినావు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. వృద్ధాపంలో ఉన్నవారందరినీ మొఖాల నొప్పుల చేత, దీర్ఘకాలిక వ్యాధుల చేత, థైరాయిడ్ ప్రభా బీపీ, షుగర్, ఆయా సమస్యల చేత బాధపడుతున్న మీ బిడ్డలందరినీ మీరు దర్శించి దేవా మీరే సంపూర్ణమైన ఆరోగ్యాలను దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. సకల పరిశుద్ధులను దేవా జ్ఞాపకం చేసుకో. ప్రపంచంలో ఉన్న బోధకులను, సువార్థికులను,
దైవ సేవకులందరినీ, ప్రతి సంఘాన్ని, ప్రతి విశ్వాసిని మీరు జ్ఞాపకం చేసుకో. అక్కర్లు, అవసరతలు, బాధ, వేదనలు సమస్త వాటన్నిటిని మీరు తీసివేము. హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరినీ మీరు ముట్టి తాకి సంపూర్ణమైన ఆరోగ్యాలతో మీరు నింపమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. అట్లు మా సంఘము సావాసం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభా ఫస్ట్ ఫ్లోర్ మరి ప్రభా దానిని పని ఆరంభించాలని తలంపు కలిగి ఉన్నారు. మరి ఎప్పుడు ఆరంభించాలి, ఏ విధంగా ఆరంభించాలనో పెద్దలకు మీ దైవదేశునికి తండ్రి మీ తలంపును పుట్టించి జ్ఞానంను, తెలివిని, వివేచన దయచేసి ప్రభా ప్రారంభించడానికి మీ కృపను దయచేయమని మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం. ప్రతి అక్కర అవసరతను కూడా మీరే తీర్చమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఎబ్రోన్లో ఉన్న పెద్దలందరినీ ప్రభా పేరు పేరున జ్ఞాపకం చేసుకో. పీటర్చార అంకుల్ని, డేవిడ్ అంకుల్ను, దేవిడను, ఆ విధంగా కురియన్న అంకుల్ను తండ్రి దేవా, బీదర్ దేవదాస్ అంకుల్ని జ్ఞాపకం చేసుకో. జాన్ విక్టర్ అన్నను, ఇంకా పెద్దలందరూ ప్రభా మాకు తెలియకుండా ఉన్న పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన పేరు పేరున వృద్ధాపంలో ఉన్న సిస్టర్స్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన కనికరించి సంపూర్ణమైన ఆరోగ్యతలో నింపి సంపూర్ణంగా తండ్రి ఆ యొక్క ట్రస్ట్ సొసైటీ అనే భేదం లేకుండా తండ్రి అందరూ కలిసి ప్రార్థించే బిడ్డలుగా, కలిసి పరిచర్య చేసే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. అలాగే మా గ్రామం అంతటిని మీరు మార్చము, రక్షణ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటే నీ దాసుని దేవా చెల్లెల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన కనికరించము. బాగలేదని వెళ్ళినారు, మరి దినము ప్రయాణం చేస్తున్నారని విన్నాం, కానీ మరి సీరియస్గా ఉన్నదని వింటున్నాం తండ్రి. మీ చిత్తానుసారమైన రీతిలో ఆ బిడ్డను మీరు ముట్టి తాకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయము. ఎందుకంటే తండ్రి మరణపు అంచులో నుంచి కూడా మీరు జీవంలోనికి నడిపించే దేవుడవు తండ్రి. ఉన్నది లేనట్టు చేయుటకు మీరు సమర్థవంతమైన దేవుడు. అట్లు జ్ఞాపకం చేసుకో, కనికరించము, సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దేవా కుటుంబస్తులకు అందరికీ నెమ్మది, ఆదరణ మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. అట్లు మీ కృపమడి కృపను దయచేయం, మీ ఆత్మతో నింపి నడిపించి సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఆ విధంగా రేపు బైబిల్ పఠనం కొరకు సిద్ధపరచమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, మన దేవుని ప్రేమ సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన వారందరికీ సదాకాలము తోడై ఉండునుగాక, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.